అర్హులందరికీ ఫలితాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై సచివాలయంలో సీఎం అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు వివరించారు. అయితే 100 రోజుల్లోగా హామీల అమలుకు అసలైన చర్యలు చేపట్టాలని వారికి ఆయన సూచించారు. ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి ఉన్న వాస్తవాలు చెప్తే ఉలికిపడ్డట్టుగా శ్వేతపత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు. దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు. మేము శ్వేతపత్రాలు ఇచ్చాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు. దాని తర్వాత ఈ సౌద పత్రాలు, బంగళాలు, ఫామ్ హౌస్ల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. మళ్ళొక్కసారి ఎందుకు ఉలికి పడుతున్నారో అర్థమైతలేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా? ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఏం బుద్ధి లేదా వీళ్ళకి? తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు? అధికారంలో 10 ఏళ్ళు ఉండే అధికారంలో అప్పుల దగ్గరమే కాకుండా ఇంకా దివాళి కోరు తలంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళను బండబూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ బూతులు మేము తిట్టలేము. మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అల్లే. అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. ఇది శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి సంవత్సరం నెల అవుతుంది. అప్పుడే 40 రోజులే మీకు టైం ఉంది, ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే. మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం. మా మాటకు మేము కట్టుబడి ఉంటాము. మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఏవైతే ఈ 1,25,00,000 అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతరత్రలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 25వ తారీఖు దాకా పట్టేటట్టుంది. అంటే 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి, అదే రకంగా ఓటర్ లిస్ట్ కి, అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా రానున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కష్టపడాలన్నారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామని సీఎం వెల్లడించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలో లోక్సభ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా వేరువేరుగా సమావేశాలు నిర్వహించి వారి పరిధిలోని లోక్సభ నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. అసమర్థులైన వ్యక్తులను అధికారులను మండలాల్లోనే నియమించుకొని అనుకూలంగా పనులు చేయించుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి అధికారి ఏం చేశారన్నది ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతిరోజు తనకు తెలుస్తుందన్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే తమకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలతో నిక్కచ్చిగా ప్రజలకు ఉపయోగపడేలా పని చేయించుకోవాలని సీఎం సూచించారు.